హే హాయ్ హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. హోప్ యూ ఆల్ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ ఈ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాము. ఇది కూడా ఒక రెసిపీ వ్లాగ్, సింపుల్ రైస్ రెసిపీస్ అన్నమాట. లంచ్ బాక్స్కి అయితే అదిరిపోతుంది. చల్లారిపోయినా బాగుంటుంది, వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది కర్ణాటక స్పెషల్ అండ్ సూపర్ హిట్ రెసిపీ, అదే వాంగీబాత్. సో ఆ రెసిపీ ఏంటో ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ని వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లాడించండి. అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించండి. దోరగా అంటే పూర్తి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాదు, జస్ట్ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు అలా వేపుకోండి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసి అది కాస్త వేగాక ఉద్దిపప్పు అంటే మినప్పప్పు, శనగపప్పు వేసి అది కాస్త ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత చిటికడు పసుపు, ధనియాల పొడి, అలాగే మనం తినగలిగినంత కారం, నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ముందుగానే కట్ చేసి ఉప్పు నీటిలో నానబెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసి మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు కలిపి పైన మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు అలా పెట్టేస్తే వంకాయ ముక్క మెత్తబడిపోతుంది. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది కదా. ఆ టైంలో ఒక చిన్న సైజు 2 టొమాటోలు కట్ చేసి వేసుకుంటే ఒక రుచి వస్తుంది. సో నేను ఇక్కడ స్క్వీజ్ చేస్తున్నాను, అంటే పిండేసి చేస్తున్నాను. సో అలా స్క్వీజ్ చేస్తేనే మనకు టమాటోలో ఉన్న జ్యూస్ అంతా గ్రేవీకి పట్టేస్తుంది. సో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలా టమాటా వేసిన తర్వాత పైనుంచి వాంగీబాత్ పౌడర్, మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. వాంగీబాత్ పౌడర్ అవైలబుల్ లేదు అని అంటే 1.5 స్పూన్ సాంబార్ పొడి వేసుకోండి. అలాగే కొబ్బరి పొడి, ఈ 2 వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే నూనె అంతా పైకి తేలుతుంది కదా. అలా తేలిన తర్వాత గుప్పెడంతా కొత్తిమీర కట్ చేసుకొని పైనుంచి చల్లుకొని అలాగే వేడివేడి అన్నంని ఇలా కలిపేసుకోండి, మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా. అలాగే ఉప్పు కూడా ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకొని వేసేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేస్తే మన వాంగీబాత్ రెడీ అయిపోతుంది. అంతే అండి, ఇట్స్ డన్. చూసారా ఎంత బాగా వచ్చిందో? సింపుల్గా అయిపోతుంది కదా రెసిపీ. లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ. మార్నింగ్ హడావిడిలో ఏం చేయాలా అని తెలియనప్పుడు ఎప్పుడన్నా ఇలాంటి సింపుల్ రెసిపీస్ని ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇదండి మన ఇవాల్టి రెసిపీ. సింపుల్గా ఉంది కదా. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? అలాగే రెసిపీ అండ్ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్. బై. హ్యావ్ ఎ నైస్ డే.